వెల్కమ్ టు అవర్ టీవీ. నేను మీ శివరామకృష్ణ. మనం సింహాచలం తొలిపావంచ వద్ద అయితే ఉన్నాం. ఈరోజు సింహాచలం గిరి ప్రదక్షిణ కార్యక్రమం మొదలైంది. అయితే భక్తులు ఉదయం తెల్లవారుజాము నుంచి ఈ తొలిపావంచ సింహాద్రినాథుని మెట్ల మార్గం వద్ద ఉన్న తొలిపావంచ వద్ద కొబ్బరికాయ అయితే కొట్టి భక్తులు అయితే ఈ గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభిస్తారు. అయితే ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు లక్షల కొద్ది భక్తులు అయితే ఈ గిరి ప్రదక్షిణకి అటెండ్ అవుతారు. అయితే మనం ఉదయం 6 గంటల నుంచి సోమవారం తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ అయితే భక్తులు ప్రారంభించారు. 32 కిలోమీటర్ల భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. అయితే భారీగా ఏర్పాట్లు అయితే చేశారు. ఈ దేవస్థానం కానీ పోలీస్ సిబ్బంది కానీ ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అయితే సుమారుగా తెల్లవారు 6 గంటల నుంచి 11 గంటల వరకు 1,00,000 మంది భక్తులు అయితే వచ్చారని స్వామివారిని కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించారని చెప్పి ఇక్కడ ఆలయ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇంకా కొన్ని లక్షల్లో అయితే భక్తులు సాయంత్రం కానీ ఈవేళ రాత్రి కానీ తెల్లవారులు ఈ గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా సాయంత్రం 4 గంటలకైతే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ అలాగే ఆలయ ఈవో వీళ్ళంతా కలిసి 4 గంటలకైతే స్వామివారి రథం అయితే ఇక్కడ నుంచి ప్రారంభిస్తారు. రథం మొత్తం ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 32 కిలోమీటర్లు పొడవునా ఈ రథం అయితే స్వామివారి రథం అయితే ఊరేగింపు అయితే కార్యక్రమం అట్టహాసంగా జరుగుతుంది. లక్షల మంది భక్తులు ఆ రథం వెంట వెళ్ళి స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. అలాగే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఎక్కడికెక్కడ మొత్తం భక్తులంతా అలాగా 1,00,000 దాటి అయితే భక్తులైతే వస్తున్నారు. ఇది ఎలాగ లక్షల్లో ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే ఈ వాతావరణం కూడా అనుకూలించిందని చెప్పి భక్తులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్న అయితే విస్తారంగా వర్షాలు అయితే కురిసే అల్పపీడనం వల్ల వర్షాలు కురవడంతో ఇబ్బందికరంగా మారుతుందని చెప్పి ఈ అనుకున్న నేపథ్యంలో అయితే ప్రస్తుతానికైతే విశాఖలో వర్షం అయితే తెరిపిచ్చిందని చెప్పుకోవాలి. నిజంగా వేలాది మంది భక్తులు ఇప్పుడు లక్షలు అయ్యారు. లక్షల కొద్దీ ఇంకా కొన్ని లక్షల మంది భక్తులు అయితే వస్తారని చెప్పి వీళ్ళంతా తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ గిరి ప్రదక్షిణ చాలా అట్టహాసంగా ఇక్కడే కాదు మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో లక్షల సంఖ్యలో అయితే ఈ భక్తులు అయితే వస్తారు. అయితే ఎక్కడికెక్కడ ఈ ట్రస్టులు కానీ లేదంటే మిగతా వారంతా కూడా ఎక్కడెక్కడ స్వామివారి ఉచిత ప్రసాద వితరణ అయితే జరుగుతుంది. అలాగే మంచినీళ్ళ సౌకర్యం ఎక్కడికక్కడ అడుగడుగునైతే పెండాల్స్తో స్టాల్స్ అయితే వేసి ఇక్కడ భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా అయితే వీళ్ళు ఏర్పాట్లు అయితే చేశారు. మనం చూసుకోవచ్చు ఇప్పుడు భక్తులు మొత్తం ఎప్పటికప్పుడు భక్తులు తొలిపావంచ వద్దగా స్వామివారి కొబ్బరికాయ కొట్టి లక్షల్లో ప్రజలు వచ్చి ఈ గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెడుతున్నారు. ఈ ప్రదక్షిణలో టోటల్గా ఇది సింహాచలం నుంచి అడివరం నుంచి సెంట్రల్ జైలు నుంచి ఆరులావ మీదుగా హనుమంతవాక వెళ్తుంది. అలాగే హనుమంతవాక నుంచి విశాలాక్షి నగర్ నుంచి తన్నేడు పార్కు, అప్పు గారు అలాగే MVP మాధవధార మళ్ళీ తిరిగి గోపాలపట్నం మీదుగా సింహాచలం అయితే వస్తారు. ఈ గిరి ప్రదక్షిణ అనంతరం స్వామివారిని కొండ మీదకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే రేపు పౌర్ణమి ప్రధానంగా రేపు స్వామివారిని దర్శించుకుంటే సకల కోరికలు నెరవేరుతాయి. ఈ అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పి భక్తులు ప్రగాఢ విశ్వాసం. అదే విశ్వాసంతో అదే నమ్మకంతో భక్తులంతా వస్తారు. అయితే ఈ నేపథ్యంలో అయితే ఎక్కడికక్కడ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా భక్తులకి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. పోలీస్ సిబ్బంది కానీ ఆలయ అధికారులు కానీ మొత్తం నాయకులు కానీ ఎక్కడికక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. మనం ప్రధానంగా ఇప్పుడు ఈ ఎక్కడైతే తొలిపావంచ ఉందో ఆ తొలిపావంచ వద్ద భక్తులు లక్షల కొద్దీ అయితే వస్తున్నారు. ఏదేమైనా ఈ వర్షం పడకుండా ఈ గిరి ప్రదక్షిణ అనేది మొత్తం ప్రశాంతంగా జరగాలి. ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా భక్తులు తమ 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ స్వామివారికి భక్తి చేతులతో పూర్తి చేయాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం. విశాఖ సింహాచలంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. అయితే ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి అయితే భక్తులు వస్తున్నారు. భక్తులు వచ్చి స్వామివారిని తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి స్వామివారిని అక్కడ తొలిపావంచ వద్ద దర్శించుకొని ఈ 32 కిలోమీటర్లో గిరి ప్రదక్షిణ అయితే మొదలుపెట్టారు. అలాగే అనేక ప్రాంతాల నుంచి అయితే భక్తి స్థితులతో అనేక మంది లక్షల్లో అయితే ఈ భక్తులు అయితే వస్తున్నారు. భక్తులు ఈ గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్లు నడక యాత్ర అయితే మొదలు పెడుతున్నారు. అయితే మనతో పాటు చాలా మంది చూస్తున్నాం, ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్నాం, చాలా మంది ఈ భక్తులు అయితే వస్తున్నారు, వచ్చి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. అలా రాను గంటకి ఈ లక్షల్లో అయితే భక్తులు అయితే